రైట్ పాపారావు గారు, బీజేపీ గ్రాఫ్ అనేది పడిపోతుంది. తర్వాత లోక్సభ ఎన్నికల తర్వాత అది విపరీతంగా పెరిగింది. ఆ గ్రాఫ్ పడిపోవడం అనేది తర్వాత నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా తనకున్నటువంటి ఆ వ్యక్తిగత పాపులారిటీ కూడా మసకబారుతోంది అనేది గ్రోకు ఎనాలైజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కారణాలు ఏంటి? దేశభక్తియుతమైనటువంటి శక్తులం మేము, దేశాన్ని కాపాడటానికి వచ్చాము, మాకింత భక్తి ఉంది దేశం పట్ల అని చెప్పిన వాళ్ళు వాళ్ళ దేశభక్తి ఏంటనేది ఈ రోజు గోకుతుంటే బయటపడుతుంది, అసలు రంగు బయటపడుతుంది. చాలా విషయాల్లో మీరు అడిగిన ప్రశ్నలోని మోడీ గారు తాలూకు ప్రభ పలచపట్టం, ఆయన కీర్తి జనాల్లో నెమ్మదిగా ఎగిరిపోవటం అనేది ఎలా కనపడుతుందంటే, ఈరోజు స్పష్టంగా చూడండి, అమెరికా విషయంలో H1B వీసాల విషయంలో చాలా పెద్ద గగ్గోలు నడుస్తుంది. H1B వీసాలు, గ్రీన్ కార్డులు, భారతీయులు, అమెరికా భవిష్యత్తు, దీని మీద ఇంత చర్చ నడుస్తుంటే రాజీ ధోరణి తప్పితే అమెరికాతో ప్రశ్నించే ధోరణి వీళ్ళ దగ్గర లేదు. సంఖ్యలు వేసి అమెరికా నుంచి భారతీయ పౌరుల్ని వెనక్కి తిరిగి పంపితే ప్రశ్నించే ధోరణి వీళ్ళ దగ్గర లేదు. ఆఖరికి కొలంబియా లాంటి చిన్న దేశం కూడా ఎదురు తిరిగి ఇదేంటని పెద్ద లేఖ రాసింది ట్రంప్ కి, చాలా పెద్ద లేఖ. లాటిన్ అమెరికాలో కాస్త దూరంలో, అమెరికాకి కాస్త దూరంలో ఉండి అమెరికాకి అందుబాటులో ఉన్నటువంటి కొలంబియా కూడా సాహసోపేతంగా దాని అధ్యక్షుడు ట్రంప్ కు లేఖ రాశాడు, ఏంటి కదా, ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి. అలాంటిది వీళ్ళు ప్రశ్నించే పరిస్థితి లేదు. ఈ రోజు చర్చలు జరుగుతున్నాయి. ఏది ఏప్రిల్ 3వ తారీఖు నుంచి టారిఫ్లు విధిస్తాను అన్ని దేశాల మీద, ఇష్టానుసారం ఎవరి ఇష్టానుసారం వాళ్ళు చేయొద్దు అన్నట్టు బెదిరిస్తున్నారు ట్రంప్. బెదిరిస్తుంటే దాని గురించి భారత ప్రభుత్వం సాగిల పడ్డట్టు ఇంకెవరు లొంగటల్లా. కెనడా గానీ, మెక్సికో గానీ, చైనా గానీ డి అంటే డి అని చెప్పి అమెరికాని రా చూద్దామని చెప్పి, సంగతి చూస్తాం ఇది అని చెప్పి మాట్లాడుతుంటే, భారత ప్రభుత్వం మాత్రం చర్చలు జరిపి సాగిల పడి మొన్నటి ఫిబ్రవరి 1వ తారీఖు బడ్జెట్ నుంచే ముందస్తుగానే రకరకాల రాయితీలు అమెరికాకి ఇస్తా పోతుంది. ఇది మోడీ గారి దేశభక్తి, స్వదేశీ నినాదం తాలూకు బలం. కాబట్టి ఈయన నిజమైనటువంటి సత్తాన్ని ప్రజలు ఓపెన్ గా చూస్తున్నారు. ఈ రోజు ప్రజల కళ్ళ ముందు కనపడుతుంది. నిన్నటిదాకా ఆయన బాగా ఆరాధించిన ఎన్ఆర్ఐ వర్గాలు కూడా ఈ రోజు స్పష్టంగా అందరికి అర్థమవుతుంది, ఈయన ఏమి బలవంతుడు కాదు, శక్తివంతుడు కాదు, బలహీనుడు, దుర్బలుడు అనేది అర్థమవుతుంది. అలాగే విధానాలు కూడా ఏంటంటే కేవలం ఒకళ్ళిద్దరు పెట్టుబడిదారులకి తప్పితే దేశానికి మేలు చేసే కాదనేది ప్రజలంతా నెమ్మదిగా గుర్తిస్తున్నారు. దేశంలో సమస్యలు పెరుగుతున్నాయి ఒకదాని తర్వాత. ఓకే పాపారావు గారు, రైట్. రాకేష్ రెడ్డి గారు, లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ గ్రాఫ్ అనేది క్రమంగా పడిపోతుంది అనేది గ్రోకు ఎప్పుడు అడిగినా, ఏ ప్రశ్నకు అడిగినా కూడా దాదాపుగా అటువంటి సమాధానమే, అటువంటి సమాచారమే అందిస్తూ ఉంది. అంటే దేశవ్యాప్తంగా అనేక అంశాల విషయంలో కొంత ప్రతికూలత ఏర్పడుతున్నటువంటి విషయం కూడా అది వాస్తవం. ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు వ్యతిరేకంగా గట్టిగా వాదన వినిపిస్తున్నది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. మళ్ళీ మా కేసీఆర్ఏ కావాలని చెప్పి చర్చ జరుగుతున్నది. ఇటువంటి నేపథ్యంలో తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఈరోజు ప్రత్యామ్నాయ శక్తి ఎదుగుతుంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ గ్రాఫ్ పెరుగుతుందని చెప్పేసి ఈరోజు ప్రజలు మాట్లాడుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీయే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష. తెలంగాణ ప్రయోజనాలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాపాడుతుందని చెప్పేసి మళ్ళీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు.